ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 4 o'clock వరకు 2:30 to 4 మధ్యలో క్యాంప్ ఫైర్ ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎవరి రూమ్స్కి వాళ్ళకి వచ్చి ఫుల్గా మళ్ళీ పిచ్చాపాటి అన్ని కబుర్లు యూనో కార్డ్స్ అవన్నీ ఆడుకొని పడుకునేటప్పటికి ఎర్లీ మార్నింగ్ అయిందండి. అందరూ 4 o'clock 5 o'clock లేస్తారు, కానీ మేము 4-5కి పడుకున్నాము. సో కొంచెం లేట్ అయిపోయింది లేవేటప్పటికి. సో 11-11:30కి అవి లేచి కొంచెం తొందరగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరూ లగేజ్ అవి ప్యాక్ చేసుకొని మళ్ళీ మర్చిపోతే ఏం తీసుకోలేం కదండి, ఎందుకంటే ల్యాప్టాప్స్ వాటితో వెళ్ళాం కదా. సో అవన్నీ ప్యాక్ చేసేసుకొని మొత్తం బిల్ అవి సెటిల్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి రిటర్న్. కానీ దిగుతున్నామే కానీ అమ్మ రిసార్ట్ని వెళ్ళిపోవాలా, ఇంత మంచి రిసార్ట్ని ఇంత షార్ట్ స్పాన్ అయినా ఇంకో 2 days ఉంటే బాగుండు అనే స్టేజ్కి వచ్చాము. కాకపోతే ఇంకా మళ్ళీ వర్క్ అవి ఇబ్బంది అయిపోతుంది, ఏదో ఫ్రైడే అంటే మేనేజ్ చేసాం కానీ ఎవ్రీడే అక్కడ ఉండి అంటే కష్టం అని చెప్పి రిటర్న్ అయిపోయామండి. సో టెంపోలో మళ్ళీ రిటర్న్ అయ్యాం. మేము 4 days టెంపో ఉంచేసుకున్నామండి, సేమ్ టెంపో. సో ఫొటోస్ అవన్నీ తీసుకొని రిక్రియేషనల్ ట్రిప్లో కూడా చిన్న డెవోషనల్ టచ్ ఉండాలి కదా అని చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పటికి అక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉందండి. సో ఆ టెంపుల్ని విజిట్ చేసుకున్నాము. ఆ టెంపుల్ని విజిట్ చేసుకున్న తర్వాత కొడైకెనాల్ నుంచి ఆల్మోస్ట్ కొంచెం దూరం అండి. సో ఆ దూరం ఏంటంటే మన్నావనూర్ టూరిజం స్పాట్ అట. సో ఆ మన్నావనూరు టూరిజం స్పాట్కి మొత్తం అందరూ రీచ్ అయ్యామండి. అక్కడైతే ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువసేపు నడవాలి. అలా నడిచిన తర్వాత దాని బ్యూటీ తెలిసిందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ లేక్ అక్కడ కూడా ఉన్నది. అన్ని కొండల మధ్యలో లేక్, అక్కడ హార్స్ రైడ్, బోట్ రైడ్, అలాగే అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ని చూసి ఫుల్లీ మెస్మరైజ్డ్ అండి. నడిచేమో అన్న అసలు ఎక్కడ అనిపించలేదు, ఎందుకంటే అక్కడ కూర్చొని ఆ ఎన్వైర్న్మెంట్ని ఎంజాయ్ చేసేటప్పటికి చాలా 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 హ్యాపీనెస్ అనిపించిందండి. సో అక్కడే చాలా టైం స్పెండ్ చేసాము. ఐస్ క్రీమ్స్, ఏవో స్నాక్స్ అన్నీ కొనుక్కొని అన్నీ తిన్నామండి. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలి, ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళు డిస్పర్స్ అవ్వాలి కదా అని చెప్పి ప్లాన్తో రిటర్న్ అయిపోయామండి. అక్కడ లంచ్ చేయలేదు, ఎందుకంటే ఏవో స్నాక్స్ తిన్నామని. మళ్ళీ డైరెక్ట్ కొడైకెనాల్ రీచ్ అయ్యేటప్పటికి 5 అయిపోయిందండి. సో కొడైకెనాల్లో అందరూ లంచ్ చేశారు. నేను ఆ రోజు లంచ్ స్కిప్ చేశాను, ఎందుకంటే లేట్ లంచ్ అయిపోయింది కదా అని. అక్కడి నుంచి ఎవరు వాళ్ళు చెన్నై స్కిప్ అయ్యారు. బెంగళూరు వాళ్ళందరూ మళ్ళీ టెంపోలో రీచ్ అయ్యి స్టార్ట్ అయిపోయి మళ్ళీ దారిలో ఎక్కడో డిన్నర్ నైట్ 10:30 కల్లా డిన్నర్ చేసి బెంగళూరు రీచ్ అయ్యేటప్పటికి 4-4:30 అయిందండి. ఈ మొత్తం బడ్జెట్ నాకు వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళాను కాబట్టి నా ఫ్లైట్ టికెట్స్ ఎక్స్ట్రా, కానీ బెంగళూరు నుంచి కొడైకెనాల్ అండ్ కొడైకెనాల్ టు బెంగళూరు విత్ 4 days టెంపో అన్నీ కలిపి పర్ హెడ్ అరౌండ్ 7,000 to 9,000 అయిందండి. అంతకన్నా అయితే ఎక్కువేం అవ్వలేదు. మీరు అంటారు ఇది మీకు తక్కువ అని, కానీ 4 days టెంపో మనతోటే ఉంటూ ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తూ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్లో ఎక్కడ వర్క్ అబ్రప్ట్ అవ్వకుండా ఇంటరప్ట్ అవ్వకుండా మేము ఉంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఎన్వైర్న్మెంట్ని టైమ్లీ ఫుడ్ ఇస్తూ ఏది అడిగితే నాకు బార్బెక్యూ పైనాపిల్ కావాలంటే పైనాపిల్ అరేంజ్ చేస్తారు, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అరేంజ్ చేశారు, దాల్, రైస్, ఇంకా అన్నీ ఏ ఐటెం అంటే ఐటెం అన్నీ అరేంజ్ చేస్తూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. మీరు ఎవరైనా విజిట్ చేయాలంటే కనుక నేను వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ మీకు రాసి పెడతాను. మార్షల్ ఫార్మ్ స్టే అని ప్రకాష్ గారు మేనేజర్ నేము. సో ఆయన కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కూడా ప్లాన్ చేయాలంటే ఇలాంటిది ప్లాన్ చేసుకుంటానండి.